హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు మిర్చి కసాలం చేసేస్తున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ప్యాన్ పెట్టేసుకొని ఎండు కొబ్బరి, నువ్వులు, లవంగాలు, ఇలాచీలు, పట్ట అండ్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది. అండ్ ఇవన్నీ ఫ్రై చేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఈ మిర్చిని అయితే బాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది పక్కకు తీసేసుకొని ఆయిల్ వేసి మళ్ళీ సాజీరా, చాప్డ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి బాగా కలిపేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు కారం, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. పేస్ట్ అయితే బాగా కలిపేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు అయినాక చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకుంటే దీన్ని ఇలా 5 minutes లీవ్ చేసేసి అది కుక్ అయ్యాక మనం ఫ్రై చేసుకున్న మిర్చీస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మిర్చీస్ని ఒక 5 minutes అలా కుక్ చేసేస్తే మనకి ఇలా ఆయిల్ పైకి తేలేస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ.